ఈ కార్తీక మాసంలో కోట్లింగాల గుడి అంటే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. కోట్లింగాల దేవస్థానానికి మన ఇక్కడ ఉన్నటువంటి గోదావరికి దక్షిణ కాశీగా పేరుంది. కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మరి కార్తీక పౌర్ణమి రేపు కార్తీక పౌర్ణమికి కొన్ని వేల మంది వచ్చి స్నానం చేస్తారు. ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే మొత్తం అంతా కూడా నల్లమెట్టి ఒక కాలువలా తవ్వేశారు. మరి ఈ కాలువలకి దాటుకుని గోదావరిలోకి స్నానం చేయడానికి ప్రజలు ఎలా వెళ్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి మనుషులు స్నానం చేయకపోయినా కుక్కలు స్నానం చేస్తున్నాయి. మీరు అక్కడ చూడొచ్చు, కుక్కలు గోదావరిలోనే పాసుకుపోస్తూ గోదావరిలో స్నానాలు చేస్తున్నాయి కుక్కలు. మరి ఆ రకంగా ఉంది. ఇక్కడ గోదావరి నదిలో కొట్టుకొచ్చినటువంటి చెట్లు కూడా తీసే పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి లేదు. ఈ చెట్లు పడిపోయి రేవుకి అడ్డంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెత్త కుప్పలు పెంట కుప్పలు కూడా మరి ఏవి కూడా తీయకుండా అదంతా కూడా చెత్తలాగా ఉంచడం జరిగింది. మరి రేపు కార్తీక పౌర్ణమికి మరి ప్రజలు ఎలా స్నానం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ డ్రైన్ దాటుకుని మరి ప్రజలు వెళ్ళే పరిస్థితి లేదు గోదావరిలోకి. మరి స్నానాలు ఎలా చేస్తారు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి అసలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు షో చేస్తున్నారు తప్ప పనిచేయట్లేదు. మరి తక్షణం ఈ కోట్లింగాల రేవుని కానీ మార్కండేయ స్వామి రేవుని కానీ శుభ్రం చేసి దాన్ని భక్తులు స్నానం చేయటానికి, ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి వేలాదిగా వచ్చే భక్తులు స్నానం చేయడానికి వీలుగా దాన్ని మీరు తయారు చేయాలని, భక్తులకు అసౌకర్యం లేకుండా ఉండేలా చూడాలని చెప్పి గోదావరి పరిరక్షణ సమితి తరఫున కోరుతున్నాం.